10వ రోజు రాత్రి 8:30 మంచి గేమ్ ఒకటి పడిద్ది. ఇంకో 2 గేమ్స్ ఉంటాయి. మంచి గేమ్ ఒకటి పడిద్ది, ఆడదాం మంచిగా. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ఇప్పుడు మా ఇద్దరిలో ఒక్కరిని సేవ్ చేయాలన్నది ఉంటుంది. ఎవరిని సేవ్ చేస్తా? నువ్వే అంటారు రీతు. నా ఫ్రెండ్ కదా, నీకన్నా ఎక్కువ బాండింగ్ ఉంది, ఎక్కువ మాట్లాడాను. నీ దోలు తీర్చుకోవడానికి ఇంత అందమైన పిల్లలు దొరుకుతుంది నేను అసలు అనుకోలేదురా. అయిపోయిందా మీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? సోది క్వశ్చన్లు, సోది ఆన్సర్లు. నీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. ఇంత ప్లేస్ పెట్టుకుని మీరు అదే కదా. తను ఏదో చెప్పాలని తీసుకొని వెళ్ళింది ఏమో, రీతు తీసుకొని వెళ్ళింది. ఇమ్మో నీ ప్రాబ్లం ఏంటి ఇమ్మో? నీ ప్రాబ్లం ఏంటి ఇమ్మో? ఏంటంటున్నారా? ఆ గొంతేంటని? నేనే నా ప్రాబ్లం. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. రాత్రి 8:45 అసలు మిమ్మల్ని బటర్ఫ్లైల కాడికి ఎవడెళ్ళమన్నాడు? చేసుకోమన్నాడు. నన్ను లోపలికి ఎవడ పిలవమన్నాడు? నా ఇంట్లో ఉండేందుకు ఒక పద్ధతి, కొన్ని నియమాలున్నాయి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వాటికి ఎవ్వరూ అతిథులు కారు. అది ఓనర్స్ అయినా టెనెంట్స్ అయినా. వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. టైమర్లో ఉన్న టైం నుండి బోనస్ టైం 2 గంటలు పెరుగుతుంది. టెనెంట్స్ టైం 1 గంట పెరుగుతుంది.